పుణ్యముల గురించి చెప్పండి అని అడిగింది. అడిగితే ఆయన ఔపరమికము అని ఒక పుణ్యం ఉంటుంది, నిరుపకరణము అని ఒక పుణ్యము, సోపకరణము అని ఒక పుణ్యం. ఇవి 3 శ్రేణులు, 3 వర్గములు. ఈ రకములైనటువంటి పుణ్యములు ఉంటాయి. అందులో ఔపరమికము అనబడేటటువంటి పుణ్యమునకు అర్థం ఏమిటి అంటే పాపము జోలికి వెళ్ళకపోవడమే. నిషిద్ధ కర్మ నేను చెయ్యను, నేను ఆ తప్పు వైపుకి నేను వెళ్ళను అన్న భావన పొందాడనుకోండి, అదే పుణ్యం అన్నాడు పరమేశ్వరుడు. అది ఎందుకు వస్తుంది అంటే తనంత తానుగా రావడం కొంతవరకే, కానీ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మంచి మంచి గ్రంథములను పరిశీలించడం చేత, ధర్మశాస్త్రం మీద నమ్మకం కలగడం చేత, గురువుగారు చెప్పినటువంటి మాటలు, శాస్త్రములు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసము కలిగినందున, ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని బాగా చదువుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస పెరిగిన కారణం చేత ఏవి బంధహేతువులో, ఏవి బాధాకారణములో, ఏవి పునర్జన్మల యందు ఇబ్బందులు పెడతాయో వాటి జోలికి నేను వెళ్ళను. ఇప్పటికిప్పుడు అందులో ఏదైనా సంతోషం ఉండొచ్చు, కానీ అవి తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాయి, అందుకని నాకొద్దా పాపం అని ఎవడు పాపము జోలికి వెళ్ళడో అదే పుణ్యం. ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తే ఓ సంతోషం ఉంటుందని తెలిసినా వెళ్లకుండా వదిలేశాడు అంటే వాడి శ్రద్ధావంతుడు కదా, వాడికి గురువాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం ఉంది కదా. చిన్న పిల్ల వడ్డాణం పెట్టుకుని ఆడుకుంటోంది, ఎవ్వరు లేరు, ఆ అమ్మాయి వడ్డాణం కింద పడిపోయింది, ఆ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పిల్ల ఎవరి పిల్లో, ఏ వాటాలో ఉంటుందో అన్నీ ఆయనకి తెలుసు, ఆయన తీసుకుని దాచేసుకోవచ్చు. పట్టుకెళ్ళి అమ్మా చిన్న పిల్లకి పెట్టారే, జారిపోయింది, పడిపోయింది, ఎవరైనా చూస్తే అని పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు. బంగారాన్ని దొంగతనం చేసి దాచుకుంటే కట్టి కుడిపేస్తుంది అనుకోవాలి అంటే అప్పటికప్పుడు వచ్చి ఎవరు ఏం చేసేయరు, కానీ శాస్త్రం మీద గురువు మీద నమ్మకం ఉండాలి. పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఎంత కష్టపడి ఆ తల్లిదండ్రులు చేయించుకున్నారో, ఎంత కష్టపడ్డారో అని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనడానికి ఉత్తర క్షణంలో వచ్చి నిన్ను మెచ్చుకొని నీ భుజం మీద ఓ తట్టి ఆయన ఏమీ నీకు కితాబులు ఇవ్వడు, కానీ దానికి శాస్త్రము గురువు ప్రమాణం. పాపము చెయ్యకుండా ఉండడం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధ వలన వస్తుంది. కాబట్టి పాపం చేయకపోవడమే ఒక పుణ్యం పార్వతి. ఆ పుణ్యమునకు ఔపరమికము అని పేరు. అట్లాగే రెండవ రకమైనటువంటి పుణ్యం ఉంటుంది, దానిని నిరుపకరణము అని పిలుస్తారు. అంటే పాపాన్ని వదిలిపెట్టేసి ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేయడం, పరిశుద్ధంగా ఉండడం, సత్యమును పలకడం, శమదమాదులను పాటించడం, అంటే ఇంద్రియముల యొక్క నియంత్రణ, మనసుని నిగ్రహించుకోగలగడం, రుజు ప్రవర్తన, వ్రతాలను ప్రీతితో అనుష్ఠించడం, ఉపవాసం ఉండడం, అంటే ఎంత సాత్విక పదార్థం తీసుకుంటే శరీరం ఉత్తమ కర్మలు చేయడానికి యోగ్యంగా నిలబడుతుందో అట్లా పదార్థాన్ని తీసుకుని ఉత్తమ కర్మల యందు నిమగ్నం కావడం, బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా పుణ్యములు. కాబట్టి అటువంటి పుణ్యములు ప్రయత్నపూర్వక కర్మలు, వాటిని పార్వతి నిరుపకరణము అని పిలుస్తారు. ఇక మూడవ పుణ్యం ఉంటుంది. ఆ మూడవ పుణ్యము ధనాన్ని వెచ్చించి చేస్తారు. శాస్త్రము మీద నమ్మకం, గురువాక్యం మీద నమ్మకంతో పాటుగా తాను కష్టపడి ధార్మికంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో చేస్తారు. అందులో దానము, నేను ఇంత కష్టపడి సంపాదించింది ఎవడికో ఇచ్చేయడం ఏమిటి, ఇచ్చేస్తే అది నన్ను ఉద్ధరిస్తుందా అంటే ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో త్యాగం, తాను సంపాదించింది ఇంకొకరికి దానం చేశాడు. అంతా కాకపోవచ్చు, కొంత భాగం ఆ దానము చేతను. అట్లాగే పితృశ్రాద్ధము, దీని గురించి అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు శంకర మహారాజు గారి యొక్క విశేషం గురించి చెప్పడం దగ్గర నుంచి శ్రద్ధతో చేసేది అన్న విషయాన్ని నిన్నటి రోజున మనం ప్రసంగంలో పరిశీలించడం జరిగింది. కాబట్టి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధాది కర్మలను నిర్వర్తించడం చేతను మనిషి మూడవ రకమైన పుణ్యాన్ని పొందుతాడు. అది సోపానకరణము అంటారు. ఈ మూడు రకములైనటువంటి పుణ్యములను కూడా చేయగలిగిన వాడు ఎవరుంటాడో వాడు విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఇక దానం చేసేటప్పుడు మాత్రం 2 దోషములు రాకూడదు పార్వతి. అది చాలా జాగ్రత్తగా మనిషి గమనించుకోవాలి.
ఏది అంటే చేయుటంతయు మేలైన చేసి పిదప వగచినట్టి దానము తను పొగడికొన్న దానవిధి నిష్ఫలంబులు కాన రెండు నుడుగు దాత మహాఫలమొందగాంచు. ఏదో దానం చేయడం, అయ్యో అనవసరంగా ఇచ్చేసాని, అంత ఇచ్చేసాని, ఇవ్వాలంటావా, దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటావా, ఆయన ఏదో చెప్పాడు, మంచిది అన్నాడు, ఇచ్చేసాం, తీరా ఇచ్చేసాం కానీ అవన్నీ నిజమేనా, ఇలా మనసులో ఇచ్చేశానని చెప్పి ఇచ్చిన తర్వాత ఏడుపు ఎక్కువైపోతే దాని వలన ఫలితం ఉండదు. రెండు, ఇచ్చి ఇక అదే పనిగా ఇన్నేళ్ళైనా సరే 1963లో నేను ఎవరికో 100 రూపాయలు ఇచ్చాను కష్టంలో ఉన్నవాడికని, ఏమిటి అది 2020 వచ్చినా కూడా ఇంకా చెప్పడమే జరుగుతుంటే, అలా తనని తాను పొగుడుకుంటూ ఉంటే దాని వలన కూడా దానం మనకు ఫలితం ఉండదు. చేసి తనను తాను పొగుడుకోకూడదు. ఎందుకు పొగుడుకోకూడదు అంటే ఒకటే కారణం, నిజానికి దాని వలన ప్రయోజనం నువ్వు పొందావు, అవతలవాడి కన్నా నాకే ఎక్కువ. ఇక్కడ నా దగ్గర పంచల్ చాపు ఉందనుకోండి, నేను ఎవరికో ఇచ్చాననుకోండి, అది పుణ్యంగా నా జీవుడితో వస్తోంది. వచ్చే జన్మలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను కట్టుకోవడానికి బట్టకి లోటు లేకుండా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అది నేను అదే పనిగా చెప్పడం మొదలెట్టాను అనుకోండి, ఓ కొత్త పంచల చాపు నా దగ్గర ఉండడానికి వీలైన రీతిలో నేను ద్రవ్య సముపార్జన చేసి దాన్ని కొని ఇంట్లో పెట్టుకోవడానికి కావలసినటువంటి ఒక విభూతి నా యందు ప్రసరింపచేసి ఒక ఉద్యోగం ఇచ్చి డబ్బు వచ్చేట్టు చేసి పంచల చాపు కొని ఇంట్లో పెట్టి దాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించి ఆయన నారాయణ స్వరూపమైతే ఈ పంచ ఆయన పుచ్చుకుని నాకు పుణ్యాన్ని కట్టపెడితే దానికి నన్ను నేను పొగుడుకుంటుంటే ఇంకా దానికి ఫలితం ఎలా ఉంటుంది? కాబట్టి ఫలితం ఉండదు. కాబట్టి ఇచ్చి ఏడవద్దు, ఇచ్చి అదే పనిగా చెప్పుకోవద్దు. ఈ రెండు దోషములను దాటగలిగితే దానము ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండు దోషములతో కూడుకున్నదైతే ఆ చేసినటువంటి దానము వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి పార్వతి, దానము చేసేటప్పుడు ఈ జాగ్రత్తని